ఇది చాలా మంది అడుగుతుర్రు అన్న, ఇది నానో యూరియా పనిచేస్తుందా మరి ఏంది ఇంకా అని అడిగితే నేనైతే ఇది పక్క పనిచేస్తుందన్న. ఇది ఎట్లా అంటే మనము 500 ml బాటిల్ అనేది మనం ఎకరానికి కొట్టమంటారు కానీ మనం ఎకరానికి కొట్టొద్దన్న. ఇది అద్దె ఎకరానికి కొడితే మాత్రం ఇది ఫుల్ రిజల్ట్ అనేది చూపెడుతుంది అన్న. మన అద్దె ఎకరానికి ఒక 3 డబ్బాలు వేసి దీనిపైన మూతను చూసినాం అన్న. ఆ మూత తోటి 5 మూతలు వేసేయాలన్న. డబ్బాలు 5 మూతలు వేసి మనం స్ప్రే చేస్తే మాత్రం వరి రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది, పచ్చ ఉంటుంది. మనం ఎకరానికి కొట్టినాం అనుకో అది రిజల్ట్ మాత్రం బాగా చూపెడతలేదు. మీరు కన్నా ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో మొత్తం చేసి చూపెడతాను. ఇది మనం కొట్టింది ఇది ఒక బాటిల్ మొత్తం కలిపి మనం అద్దె ఎకరానికి స్ప్రే చేసినామన్న. రిజల్ట్ మాత్రం ఈ విధంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అదే మనము ఇదే బాటిల్ మళ్ళీ మనం ఎకరానికి కొట్టినాం అనుకో అన్న, తక్కువ వచ్చి డోసు, అది రిజల్ట్ మాత్రం బాగా రాలేదు. రిజల్ట్ అంటే రిజల్ట్ ఏం లేదు, వరి ఊతం పచ్చ ఊతం పడలేదు అట్లా అని. దీనికి మనం ఎట్లా అంటే మనం స్ప్రే చేసినప్పుడు అయితే ఆకుల దార వెళ్తుంది కదా అన్న. ఇది మనం కొద్దిగా మనం స్ప్రే చేసినప్పుడు మన వరి అనేది ఇప్పటికీ పల్చగానే ఉంది కదా. దాని కారణంగానైతే మనం ఏం చేసినామంటే 500 ml బాటిల్ అద్దె ఎకరానికి మొత్తం పూర్తిగా స్ప్రే చేస్తే మాత్రం వరి రిజల్ట్ అనేది ఈ విధంగా అయితే మస్తు వచ్చింది. క్రాప్ అయితే చాలా బాగుంది. క్రాప్ అయితే మనం ఒక యూరియా బస్తా ఎకరానికి ఎట్లా చల్లుతామో అట్లా వచ్చింది క్రాప్ అయితే. మనం అద్దె ఎకరానికే కొట్టినాం స్ప్రే మాత్రం. పైన 5 మూతలు వేసి కొట్టాలి. కొడితే మళ్ళీ దీంట్లో మనం కబడ్డీ వాడచ్చు, అంటే మనము రోగం వచ్చే జాతులు వాడచ్చు, కానీ గడ్డి మందు అయితే అస్సలు వాడకూడదు. దీనిలో గడ్డి మందు వాడినామనుకో వరి అనేది ఎర్రబడుతుంది. నేను వేరే దాంట్లో వేరే ఒక మడిలో కొట్టి చూశాను, గడ్డి మందు మిక్స్ చేసి. దాని కారణంగానైతే ఈ వీడియో తీయడం జరుగుతుంది. మీరు మాత్రం దీంట్లో మాత్రం వరికి కబడ్డీ కానీ సాఫ్ కానీ అలాంటివి వాడచ్చు, కానీ గడ్డి మందులు ఏ రకమైతే గడ్డి మందులు అయితే ఇలా వాడరాదు. నాని యూరియల్ని అయితే చాలామంది అంటారు అన్న వాడచ్చు ఇది అది అంటారు. అది వాడినామంటే వరి ఎర్రబడుతుంది, వరి లేవని కూడా టైం తీసుకుంటుంది. వరి అయితే లేవదన్న కన్ఫర్మ్గా నేను చెప్తున్నా. దానికి వాడతలేదు గడ్డి మందుకి, దీనికి అలాగే దీనికి అలాగే స్ప్రే చేయాలి, దాన్ని అలాగే స్ప్రే చేయాలి. దీంట్లోనైతే మన వరి రోగం వచ్చిందనుకో దాంట్లో బూమాక్సినో అలాంటి సాఫో డబుల్ కబడ్డీ టైగరో అలాంటివి అయితే మనం వరి రోగం వచ్చి మోగిపురి కాసుంటే మందులు అయితే కలుపుకొని స్ప్రే చేసుకుంటే పనిచేస్తుంది. మనం గడ్డి మందు వాడినామంటే అన్న కన్ఫామ్గానైతే పనే చేయదు, 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి.